అసలు మీరంతా ఇంటిల్లిపాది బాగున్నారా? ఆదికాండం 1వ అధ్యాయం. ఉపోద్ఘాతం. సోదరీ సోదరులారా, ఈవేళ మనం దేవుని గ్రంథంలోని మొదటి పుస్తకం చదువుకోబోతున్నాం. ఆ గ్రంథానికి ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెబుతాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ రేడియోకు దగ్గరగా వచ్చి సావధానంగా కూర్చోండి. ప్రభువు పాదాల చెంత నిశ్చింతగా కూర్చున్న మరియమ్మలాగా భక్తి శ్రద్ధలతో వచ్చి కూర్చున్నారు గదూ. ఒక్క క్షణం తలలు వంచి ప్రార్థనలో పాల్గొనండి. వాక్స్వరూపి యేసుదేవా, మీ వాక్యమందు మీరే మాకు కనిపించాలి. మీ స్వరూపం మాలో ఏర్పడాలని, మీ స్వరం మాలో ప్రతిధ్వనించాలని కోరుతున్నాము. మీ వాక్యము మా సర్వశరీరానికి ఆరోగ్యం. వాక్య చికిత్స మాకు ప్రసాదించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, వింటున్నారా? బైబిల్ గ్రంథం మనకు అర్థం కావాలంటే 2 పుస్తకాలు కీలకమైనవి ఉన్నాయి. ఒకటి ఆదికాండం, రెండోది మత్తయి శుభవార్త. ఆదికాండం పాత నిబంధనకు ప్రారంభ గ్రంథమైతే మత్తయి శుభవార్త కొత్త నిబంధనకు మొట్టమొదటి గ్రంథం. మీకు ఒక చిన్న సలహా. ఆదికాండమంతా మీరు ఏకబిగిని ఒక్కసారి చదివేసేయండి. ప్రయత్నం చేసి చూడండి. ఆదికాండం బైబిలులో ఆది గ్రంథం. ఈ గ్రంథమంతా సంక్షిప్తంగా, దృంమాత్రంగా మీకు చూపుతాను. ఆదికాండంలో ఎన్నో ఆరంభ విశేషాలు ఉన్నాయి. మొట్టమొదటిసారి పేర్కొనబడిన విషయాలు, దేవుడు చెప్పినవి, చేసినవి ఇందులో ఉన్నాయి. సృష్టి, మానవుడు, స్త్రీ, పాపం, సబ్బాతు, వివాహం, పని, నాగరికత, హత్య, బలి, జాతులు, భాషలు, విమోచన, పట్టణాలు మొదలైన మాటలు ప్రప్రథమంగా ఈ గ్రంథంలో ప్రయోగించబడడం గొప్ప విశేషం. మానవ చరిత్రలో మొదటి కుటుంబాల జాబితా పదే పదే పేర్కొనబడుతుంది. చరిత్రలో అవి తొలి రోజులు. మనమంతా ఆ జాబితాకు పొడిగింపు, కొనసాగింపు. అసలు ఆదికాండం ప్రథమ మానవుల జీవిత చరిత్రల సంపుటం అని చెప్పవచ్చు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఫరో, యాకోబు సంతానం, వీరు 12. యోసేపు దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చిన వైనం. అలాగే ఇస్సాకు, యాకోబు, యోసేపు వీరి వ్యక్తిగత జీవితాలు, వారి అనుభవాలు. అంతేకాదు, వీరితో సంబంధ బాంధవ్యాలు ఉన్న వారి వృత్తాంతం. లోతు, అబీమెలెకు, పోతిఫరు, పానదాయకుడు, భక్ష్యకారుడు, ఫరో. దేవుడు ఆశీర్వదించిన ఎందరో ఆదికాండంలో మనకు కనపడే వ్యక్తులు. వీరు వాస్తవ వ్యక్తులు. వీరి జీవితాలు వాస్తవ గాథలు. మన బతుకులకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తులు బైబిలు గాథలలోని మనుషులు. మరో మాట, నిబంధన అనే పదం ఈ గ్రంథంలో ఎంతో అర్థవంతమైనది. అబ్రహాము మొదలైన గోత్రకర్తలకు దేవుడు సాక్షాత్కరించాడు. ఈ గ్రంథంలో దేవుని బలిపీఠం పలుచోట్ల మనకు కనిపిస్తుంది. కుటుంబాలలో గృహఛిద్రాలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు కూడా కానవస్తాయి. ఈ గ్రంథమందంతటా ఈజిప్టు ప్రసక్తి ఎక్కువగా ఉంది. పాపమంటే దేవునికి ఎంత అసహ్యమో కన్నులకు కట్టినట్లు ఈ గ్రంథంలో అడుగడుగునా కానవస్తుంది. దైవ సంకల్ప పరిణతి స్పష్టంగా దృగ్గోచరమవుతుంది. గ్రంథమంతా మీ మనస్సులో ఉండాలి. ఇందలి కథా సంవిధానం మీకు అవగాహన కావాలి. ఇల్లు కట్టేవానికి సామగ్రిని గురించిన పూర్తి జ్ఞానం ఉండాలి కదా. మన మనస్సు దూరదర్శిని, సూక్ష్మదర్శిని అయిపోవాలి. ప్రతి చిన్న సంఘటన పెద్దది చేసి చూడాలి. ప్రతి పెద్ద సంఘటన చిన్నదిగా చేసుకుని చూడగలగాలి. బైబిలు ప్రపంచంలో మనం మంచి ముత్యాల వర్తకులం. బైబిలు అనే మహాగనిలో మనం అమూల్యమైన ఖనిజాలను త్రవ్వి వెలికి తీస్తాము. సాహసికులం, శ్రామికులం. నేటి విద్యా విధానంలో ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
విద్యార్థులకు జటిలమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని రంగరించి పోస్తున్నారు. అలాంటప్పుడు బైబిలు నందలి దేవశాస్త్రాన్ని పలు విధాలుగా ప్రజలకు వంటబట్టేటట్లు నేర్పటం మన విధ్యుక్తం. అందరికీ బైబిలు అర్థం కావాలని, బైబిలు సత్యాలు ప్రజల హృదయాలపై అచ్చొత్తించాలని మా తపన. బైబిలు పరిభాష మన కమ్మని తెలుగు భాషలో భాగమైపోవాలని, సమకాలీన భాషలోకి బైబిలు నుడికారం చొరవ చేసుకొని పోవాలని మా ప్రార్థన, మా కృషి. దానికి మా శ్రోతల సహకారం ఎంతైనా అవసరం. బైబిలంతా 2 భాగాలుగా చేసి చదువుకోవాలి. మొదటి 12 అధ్యాయాలు ఒక భాగం, మిగతా 38 అధ్యాయాలు రెండో భాగం. సృష్టి కథనం నుండి అబ్రహాము వరకు మొదటి భాగమైతే, అబ్రహాము నుండి యోసేపు వరకు రెండో భాగం. మొదటి భాగంలో మనకు ఎదురయ్యే అంశాలు నాడు నేడు అందరి నోళ్లలో నానుతున్నవే. సృష్టి, పతనం, జలప్రళయం, బాబెలు గోపురం మొదలైన అంశాలు, అందరి వాస్తవాలు నాడు నేడు ఒకే రీతిగానే ఉన్నాయి. వీటిని గురించిన చర్చలు సమకాలికమైనవి. ఇక రెండో భాగంలోని వ్యక్తులు అబ్రహాము విశ్వాసానికి పెట్టింది పేరు. అసలాయన విశ్వాసులకు తండ్రి, జనకుడు. ఇస్సాకు ప్రియకుమారుడు. యాకోబు ఏర్పరచుకొనబడిన సుశిక్షితుడైన కుమారుడు. యోసేపు శ్రమబాధితుడు, తొట్టతుదకు మహిమలో ప్రవేశించినవాడు. ఇక మూడో విభజన ఉంది. ఇది కాలానికి సంబంధించింది. ఆదికాండంలోని మొదటి అధ్యాయాలు 2000 సంవత్సరాల గాథ. 2000 సంవత్సరాలకు పైగా ఈ సంఘటనలన్నీ జరిగాయి. 11వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు 350 సంవత్సరాలు మాత్రమే పట్టింది. ఆదికాండం గ్రంథంలోని మొదటి 11 అధ్యాయాలలో మొత్తం కాలంలో సగానికి పైగా గడిచింది. ఇదో గొప్ప విశేషం. ఈ విశ్వం, సృష్టి విధానం, దానికి సంబంధించిన వివరాలు మొదటి భాగంలో వర్ణించబడితే, రెండో భాగమందు మానవుడు, మానవ జాతి, మానవీయ వ్యవస్థ, జాతులు, జాతీయ వైఖరులు రెండో విభాగంలో చోటు చేసుకున్నాయి. చూచాయగా యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వపు నీడలు పారిన రేఖాచిత్రాలు కనిపిస్తూనే ఉంటాయి. సృష్టించబడిన చరాచర జగత్తునందు దేవునికి ఉన్న ఆసక్తి కంటే ఒక వ్యక్తిగా అబ్రహాముపై దేవునికి ఎక్కువ ఆసక్తి ఉందని మనకు ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాదు, పాత నిబంధనలో కొట్టవచ్చినట్లు కనపడే మరో రహస్యం ఉంది చెప్పనా? దేవునికి నీవు నేను అంటే అమితమైన ఆసక్తి, ప్రేమ, శ్రద్ధ, అనురాగం. ఈ విస్తృతమైన విశాల ప్రపంచం మీద దేవుడు శ్రద్ధ చూపుతాడు నిజమే కాని, సోదరుడా, సోదరి, నీకు క్షేమము, భద్రత, నిత్య శ్రేయస్సు, మహిమోజ్వల భవిష్యత్తు సంతరించి పెట్టాలని దేవుని ఆశయం. సరే, కొత్త నిబంధన చూడండి. 4 సువార్తలలో కలిసి మొత్తం 89 అధ్యాయాలున్నాయి. అయితే వీటిలో 4 అధ్యాయాలలో యేసు ప్రభువు జీవితంలోని 30 సంవత్సరాల కాలాన్ని చూడగలం. మిగతా 85 అధ్యాయాలలో ఆయన జీవితంలోని చివరి 3.5 సంవత్సరాల వృత్తాంతం చూడగలం. మొత్తం 27 అధ్యాయాలలో ఆయన జీవితంలోని చివరి 8 రోజుల సంఘటనలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఇంతకు దేవుని ఆత్మ ఏ అంశం మీద తన ఆసక్తిని కేంద్రీకరించాడో చెప్పండి చూద్దాం. యేసుక్రీస్తు జీవితంలోని చివరి 8 రోజుల వృత్తాంతం పరిశుద్ధాత్మ ఎంతో శ్రద్ధాసక్తులతో రాయించాడని మీకు వెంటనే తెలిసిపోతుంది. ఈ వృత్తాంతం 27 అధ్యాయాలలో పొందుపరచబడి ఉంది. అందులోని అంశములేవి? యేసు ప్రభు మరణం, ఆయనను సమాధి చేయడం, ఆయన పునరుత్థానం, ఇవే ఎక్కువగా చెప్పబడినాయి. శుభవార్తలో ఈ 3 సంఘటనలే రక్షణాత్మకమైన సత్యాలు. దేవుడు ఈ 4 సువార్తలను మనకు ఎందుకు ఇచ్చాడనుకుంటున్నారు? యేసు మీ పాపముల నిమిత్తమే చనిపోయాడని, ఆయన చనిపోయి తిరిగి సజీవంగా లేచినందుచేతనే మనము నీతిమంతులమని పరిగణించబడ్డామని,
మనము తెలుసుకోవాలని ఈ సువార్తలు 4 మన కోసం రాయబడ్డాయి. అది సంగతి. ఈ ప్రాముఖ్య సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇప్పుడు పాత నిబంధనలోని మరో వాస్తవం మీ దృష్టికి తెస్తాము. ఆదికాండములోని మొదటి 11 అధ్యాయాలు బైబిలు గ్రంథమంతటికి ఉపోద్ఘాతము, అవతారిక. ఈ 11 అధ్యాయాలు మనం క్షుణ్ణంగా, కూలంకషంగా, పరిశీలనాత్మకంగా పఠిస్తాము. ఆదికాండం బైబిలు కథా సర్వస్వానికి మూల బీజం అని చెప్పవచ్చు. ఆదికాండమందే బైబిలు యొక్క మౌలిక ఆధారం ఉంది. బైబిలు గ్రంథమంతటికీ జన్మస్థానం ఆదికాండమే. బైబిలు పుష్పమైతే దాని మొగ్గ ఆదికాండం. దైవ సంకల్పం ఆదికాండంలో మొదలై బైబిల్ అంతటికీ వ్యాపించింది. సత్యానికి అంకురం ఆదికాండంలోనే ఉంది. కుటుంబాల వారీగా వంశవృక్ష శాఖలు, శాఖోపశాఖలు గ్రంథస్థం చేయబడి మనకు అందించబడినవి. ఇది కుటుంబాల గ్రంథం. ఇది ఆశ్చర్యం గొలిపే గ్రంథం. ఇదే దృక్పథంతో బైబిలు అధ్యయనానికి, విశేషించి ఆదికాండం పఠనకు మనం ఉపక్రమిస్తున్నాము. భూమ్యాకాశాలతో మొదలైన గాథ. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం చదువుకుంటాము. సృష్టి కథనం ఈ అధ్యాయంలో ఉంది. దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. దేవుడు సృష్టికర్త. సృష్టించటం, చేయటం అనే మాట హీబ్రూ భాషలో బారా. ఈ మాట ఈ అధ్యాయంలో 3 సార్లు వస్తుంది. భూమి నిరాకారమై శూన్యమై ఉన్నప్పుడు దేవుడు చేసిన ఈ సృష్టి రెండోది. మొదటి రోజు వెలుగు, రెండో రోజు అంతరిక్షం, మూడో రోజు మొక్కలు, వృక్షాలు, 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాదులు, 5వ రోజు జంతు ప్రాణులు, 6వ రోజున మానవుణ్ణి దేవుడు చేశాడు. ఇప్పుడు వివరాలు వినండి. మోషే రాసిన ఈ గ్రంథంలో అంతటా నిబంధన దేవుడైన యెహోవా హస్తం కనపడుతుంది. ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. బైబిలులోని ఈ ప్రారంభ వాక్కు ఎంతో అర్థవంతమైనది. ఇది నిరాక్షేపణీయమైన మాట. దేవుడు ఆదియందు సృష్టించినవి 2, ఆకాశము, భూమి. 5 మాటల్లో దేవుని సృష్ట్యారంభమును గురించి బైబిలులో చదువుతున్నాము. గమనించాలి, ఇది అంతరిక్ష శాస్త్రానికి, భూగర్భ శాస్త్రానికి వాచక పుస్తకమేమీ కాదు. బైబిలు దేవుని వాక్యమని నమ్మేవారికి, విశ్వాసులకు ఈ మాట జటిలం కాదు, సులభగ్రాహ్యమే. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగని శాస్త్రజ్ఞులు సృష్టిక్రమాన్ని సరిగా అర్థం చేసుకోజాలరు. వారి ఊహపోహలు వాస్తవానికి భిన్నమైనవి. దేవుని సృష్టి రహస్యాన్ని విడమరిచి చెప్పాలంటే ఆ దేవుణ్ణి ఎరిగి ఉండాలి కదా. జీవశాస్త్ర పరిణితి అని కొందరంటే, మరికొందరేమో శాస్త్ర విజ్ఞానానికి, బైబిలుకు మధ్య రాజీ చేసే ప్రయత్నాలలో తికమక పడుతున్నారు. దేవుడు యోబును ఒక ప్రశ్న అడిగాడు. అది ఈ శాస్త్రవేత్తలు వింటే బాగుండు. యోబు 38వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీవు వివేకవంతుడివైతే ఇది చెప్పు అంటే దేవుడు మనిషిని నిలదీసి అడుగుతున్నాడు. మానవా, ఈ సృష్టికి ఆరంభము ఏమిటని పరిశోధిస్తున్నావా? నీవు చేస్తున్న పనేమిటి? నీ అజ్ఞానాన్ని పెద్ద పెద్ద మాటలతో కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావు. దీనివల్ల నీకు గాని ఇతరులకు గాని పిసరంత ప్రయోజనము కూడా ఉండదు. ఎవరో మేధావి ఈ శతాబ్దం ప్రథమ దశకంలో పుస్తకం రాస్తూ సృష్టి మర్మం నాకు తెలిసిపోయింది అన్నాడు. అంతే, అతడే పోయాడు. ఇంతవరకు ఎవరూ అలాంటి ప్రకటన చేయటానికి సాహసించలేదు. సృష్టికి ఆరంభంలో ఏదో విస్ఫోటనం వచ్చింది అంటావా? అది హాస్యాస్పదమైన సిద్ధాంతం. ఈ రోజున భాషా పదాలకు అర్థం చెప్పే నిఘంటువు ఉంది. అది ఎలా వచ్చింది అంటే, ఎవడో అన్నాడట, ముద్రాలయంలో విస్ఫోటనం వచ్చింది, దానితో ఈ పదకోశం పుట్టుకొచ్చింది అని.
ఇది భావ వైకల్యమా లేక చిత్తభ్రమ? ఏమో, ఎటూ అంతుబట్టని మాటలివి. దేవుని విషయానికి వచ్చేసరికి కొందరు శాస్త్రజ్ఞుల మాటలు ఎంతో అశాస్త్రీయంగా ధ్వనిస్తాయి కదూ. మనిషి జంతుస్థితి నుండి పరిణతి చెందాడా లేక వృక్ష సంతతి నుండి పరిణతి పొందాడా? ఈ మీమాంస వల్ల మనం సాధించగలిగింది ఏదీ లేదు. ఈ మేధావుల వాదాలు నిరాధారమైనవి. వీరి శాస్త్రీయ విశ్వాసానికి సరైన పునాది లేదు. వేదాంతులు 2 గుర్రాల స్వారీ అట్టే కాలం చేయలేరు. సత్యం అసత్యం మిశ్రమమంతా అసత్యమే అవుతుంది. కొందరంటున్నారు, సృష్టి ఆరంభమై ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైందో కనిపెట్టాము. క్రీస్తుపూర్వం 4004 సంవత్సరంలో సృష్టి ఆరంభమైంది. మరికొందరు సృష్టి దానంతట అదే ఎక్కడో సముద్ర గర్భంలో ప్రారంభమైంది. ఈ సిద్ధాంత రాద్ధాంతాల ఎడారిలో దారి తెన్ను తెలియక అయోమయావస్థలో ఉన్న వీరికి దేవుడే మార్గదర్శకుడవాలి, గత్యంతరం లేదు. సృష్టి ఎక్కడో చెత్తకుండీలో మొదలైంది అంటే ఎలా నమ్మగలం చెప్పండి? దేవుడు చెప్పిన మాటే నమ్మదగింది. ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు, అంతే. శూన్యములో నుంచి దేవుడు సృజించాడు. బారా, ఎప్పుడు అనే ప్రశ్న నిత్యుడైన దేవునికి ఎలా ధ్వనిస్తుంది? నిత్యత్వంలో కాలమంతా ఒక బిందువు. మానవుడు తాను మితులకు లోనై ఉండి నిత్యత్వాన్ని గురించి తర్జన భర్జనలు చేయటము అవివేకమే అనిపించుకుంటుంది. ఓ మానవా, నీవు ఒక్క నక్షత్రాన్నైనా కదిలించగలవా? అరణ్యమందలి ఒక్క ఆకుకు రూపకల్పన చేయగలవా? పర్వతాన్ని కదిలించగలవా? సముద్రాన్ని ఇంకిపో చేయగలవా? దేవుని మహావ్యక్తిత్వం ముందు నీవొక మరుగుజ్జువు. సూర్యోదయ సూర్యాస్తమయాలను నీవు శాసించలేవు. ప్రకృతి ధర్మాన్ని, సృష్టి గమ్యాన్ని నీవు నిరోధించలేవు. దేవుని ముందు నీవు అవాక్కైపోక తప్పదు. నమ్మి తీరాలి. ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. కీర్తన 8:3 వాగ్గేయకారుడైన దావీదు అన్నాడు, దేవా, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను నేను చూడగా, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకోటానికి అతడు ఏపాటివాడు? నీవు నరపుత్రుణ్ణి సందర్శించడానికి అతడు ఏపాటివాడు? 19వ కీర్తన 1 దావీదు రాజు అన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. రోమాపత్రిక 1:20 పౌలు అన్నాడు, దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వల్ల తేటపడుతున్నాయి. గనుక వారు నిరుత్తరులు. హెబ్రీ పత్రిక 11:3 ఇదే సత్యం పునరుద్ఘాటించబడింది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థాల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. సోదరీ సోదరులారా, ఆదికాండమందలి సృష్టిగాథను విశ్వాసంతో అంగీకరించండి. ఆశీర్వాదాలు అనుభవించండి. దేవుని అతీత జ్ఞానాన్ని విశ్వాసంతో అంగీకరించటమే మన విధ్యుక్తం, మన కర్తవ్యం. లోకంలోని విభిన్న సాంస్కృతిక సాంప్రదాయాలలో, మతవేదాంతాలలో, సృష్టిగాథలలో కొన్ని పోలికలు కానవస్తాయి. అయితే బైబిలులోని సృష్టిక్రమ వృత్తాంతానికి ఇవి అపభ్రంశ రూపాలుగా కనపడుతున్నాయి. బబులోనులో ప్రచారంలో ఉన్న సృష్టిగాథలను పరిశీలిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా గోచరిస్తుంది. బబులోను గాథలలో ఆరంభమందు అల్లకల్లోలం ఉందని చెప్పబడింది. అయితే బైబిలులో భూమికి ఆకారము, సౌందర్యము ఉన్నట్లు చెప్పబడింది. ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు. అవి దేవుని సృష్టి. ప్రకృతి శక్తులను దేవుడు చేశాడు గాని ప్రకృతి శక్తులు దేవుళ్ళు కావు.
ఇది బైబిలు వివరణ. బబులోనులో బహుదేవారాధన ఉంది. అయితే ఆదికాండమందు దేవుడు ఒక్కడే. ఆదియందు దేవుడు, దేవుడు అన్నాడు, అన్నట్లే జరిగింది. బైబిలులోని దేవుడు పవిత్రుడు, రక్షకుడు, ప్రభువు, విమోచకుడు. బైబిలులోని సృష్టిగాథను శాస్త్ర విజ్ఞానము సైతం సమర్థిస్తున్నది. దేవుణ్ణి, దేవ ప్రత్యక్షాన్ని అంగీకరించాలి. ఇది దేవశాస్త్రం. శాస్త్రీయమైనదే దేవుని వాక్యం. మానవ పతనం, పాపము యొక్క దుష్ఫలితం, కన్యక గర్భధారణ అనే సత్యాలను కాదనే ఏ వేదాంతమైనా మనకు గిట్టదు. మానవ కల్పితమైన ఊహాజన్యమైన సిద్ధాంతాలు దేవుని సృష్టి మర్మమును బయలుపరచనేరవని విశ్వాసులందరూ నమ్ముతారు. దేవుడు శూన్యంలో నుంచి సృష్టించాడు. పదార్థములో నుండి దేవుడు జీవమును తేలేదు. జంతువృక్ష జీవం వేరు, మానవ జీవం వేరు. ఈ విషయాలను మా శ్రోతలు మరిచిపోకూడదని మనవి చేస్తున్నాము. మానవునికి స్వయం చైతన్యమున్నది, స్వయం నిర్ణయ స్వేచ్ఛ ఉంది. అది జంతు సృష్టికి లేదు. ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తుతోంది. ఇదంతా చెబుతున్నారు, బాగానే ఉంది. మరి అసలు దేవుడెందుకు ఈ సృష్టిని చేసినట్లు? దేవుని ఉద్దేశ్యమేమిటి? దీనికి బైబిల్ సూటిగా జవాబిస్తుంది. దేవునికి అలా సృష్టించటం ఆనందం. అది ఆయన ఇష్టం, అభీష్టం. ప్రకటన 4:11. ప్రభూ, మా దేవా, నీవు సమస్తమును సృష్టించావు. నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి. నీ చిత్తమును బట్టే సృష్టించబడినవి. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు అంటూ 24 పెద్దలు ఆయన పాదాల దగ్గర తమ కిరీటాలుంచి నమస్కరించారు. తాను చేసిన సృష్టిని చూచుకుంటే దేవునికి ఎంతో ఆనందం. ప్రకృతి శోభ సృష్టికర్తకు ఎంతో ఆనందదాయకం. సృష్టించాలి అనుకున్నాడు, సృష్టించాడు. సోదరీ సోదరులారా, మనం ఫలాని స్థలంలో పుట్టాలని కోరుకుంటే దేవుడు ఆయా స్థలాల్లో మనల్ని పుట్టించి ఉండలేదు. అది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. తాను చేసిన సృష్టి తనను మహిమపరచాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు ఈ జగతిని సృజించినప్పుడు యోబు గ్రంథం 38:7 చెప్పినట్లు ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడాయి. అప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వానాలు చేశారు. అప్పుడు దేవుడు ఈ జగత్తుకు మూలరాయి వేశాడు. యెషయా ప్రవక్త పలికాడు 43:7. యెహోవా అన్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా పేరు పెట్టబడిన వారినందరినీ తెప్పించు. నేనే వారిని కలుగజేశాను. వారిని పుట్టించిన వాడను నేనే. ఈ విశ్వమంతటిని దేవుడు తన మహిమ కోసమే సృజించాడు. మనిషిని దేవుడు సహవాసం కోసం సృజించాడు. మానవతపై దేవునికి ఎంతో ప్రేమ. మనిషిని దేవుడు అందుకనే నైతిక జీవిగా, స్వేచ్ఛాజీవిగా సృజించాడు. మనలను మరమనుషులుగా దేవుడు చేయలేదు. మనం యంత్రాలము కాము, మూగబొమ్మలము కాము. మానవుడు నైతిక స్వేచ్ఛ గలవాడై తనను కావాలని కోరుకుంటాడని దేవుడు ఆశించాడు. మానవుడు దేవుణ్ణి ప్రేమించి సేవించాలని దేవుని చిత్తం. సోదరుడా, సోదరి, బహిరంగంగా యేసు నాకు కావాలి అని నీవు కోరుకోవచ్చు గదా. సృష్టికర్తయైన దేవుణ్ణి నమ్మటం అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్మటమే. ఆయనను స్వయంవరంలోలాగా వ్యక్తిగతంగా కోరుకోవటమే. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ సద్వినియోగం కావాలంటే యేసుక్రీస్తును స్వీకరించాలి, గత్యంతరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. ఈ వచనం బైబిలు ప్రపంచానికి ముఖద్వారం. దేవుడు సృష్టికర్త. దేవుని వద్దకు రాగోరే వారందరూ దేవుడు ఉన్నాడని నమ్మాలి గదా. ఆదియందు అనే దానికి తేదీ లేదు. దేవుడు శూన్యంలో నుంచి ఇదంతా సృజించాడు. 3 సార్లు ఈ మాట ప్రయోగించబడింది. దేవుడు సృష్టించాడు.
నేటి సందేశం ఇంతటితో ఆపుతాను. రేపు మళ్లీ మరిన్ని సత్యాలు పరిశుద్ధాత్మ బడిలో నేర్చుకుందాము. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తవైన దేవా, నీ సృష్టినైన నేను నిన్ను స్తుతిస్తున్నాను. క్రీస్తునందు నేను నీ బిడ్డనవటానికి నన్ను ఆయత్తపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సృష్టించితివి యేసయ్యా, నన్ను దృష్టించితివి యేసయ్యా. సృష్టించితివి యేసయ్యా, నన్ను దృష్టించితివి యేసయ్యా. నన్ను కోరి నాదరి చేరి, నన్ను కోరి నాదరి చేరి, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సృష్టించితివి యేసయ్యా, నన్ను దృష్టించితివి యేసయ్యా. సృష్టించితివి యేసయ్యా, నన్ను దృష్టించితివి యేసయ్యా. నన్ను కోరి నాదరి చేరి, నన్ను కోరి నాదరి చేరి, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా ప్రేమధార, రేడియో విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబరు 4, సికింద్రాబాద్ 500017. మా ఫోన్ నంబరు 04027003011. మా ఇమెయిల్ అడ్రస్ telugu@radio882.com. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. వెలుగు బాట నడిపించు, వెలుగు బాట నడిపించు, నవ్యలోక పదము చూపు, ప్రేమధార, 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 ప్రేమధార. ఆదికాండం 1వ అధ్యాయం. ప్రియ సోదరీ సోదరులారా, మీరంతా శరీరమందు ఆత్మయందు కూడా బాగున్నారా? రేడియో సందేశాలు క్రమంగా వింటున్నారు గదూ? సామెతలు 4వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినట్లు దేవుని వాక్యమే మీ సర్వ శరీరమునకు ఆరోగ్యమై ఉందా? వాక్యౌషధం క్రమంగా సేవిస్తున్నారా?
ఆ విధంగా జీవిస్తున్నారా? రండి, ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయం పారాయణం చేయబోతున్నాం. రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. దేవుని ఆత్మ పలికే మాటలు ఆత్మకర్ణములు అనగా ఆధ్యాత్మికమైన చెవులున్నవారు విందురుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, ఈరోజు వాక్య సందేశము ఒక బీజమై శ్రోతల హృదయ క్షేత్రాలలో పడి ఫలించాలని, వినుటచేత విశ్వాసము గలవారై శ్రోతలు బలపడాలని, సైతానీయ శక్తులు దూరమైపోవాలని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఆదికాండం తెరిచి మీ ముందు ఉంచుకోండి. 1వ వచనం, ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. సృష్టించుట అనే మాట హీబ్రూ భాషలో బారా అని ఉంది. బారా అంటే శూన్యములో నుండి సృష్టించటము అని అర్థం. ఈ మాట ఆదికాండం 1వ అధ్యాయంలో 3 సార్లు ప్రయోగించబడింది. 1వ వచనం, ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. ఆ తరువాత 21వ వచనంలో దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము గలిగి చలించే వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని సృజించాడు. 27వ వచనంలో మానవ సృష్టి. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుడు జరిగించిన ఈ సృష్టి కార్యము సరిగ్గా 6 రోజులు. రోజు అంటే సరిగ్గా 24 గంటలు. మొట్టమొదట దేవుడు భూమిని చేశాడు. ఇది ప్రత్యేక సృష్టి. ఈ భూమి మానవుని నివాస స్థలం. మానవులము మనమంతా దేవుని సృష్టి. దేవుడు మనల్ని సృష్టించడమే కాదు, మనం నివసించేటందుకు భూమిని కూడా చేసి ఇచ్చాడు. కాలము, స్థలము, పదార్థము, శక్తి, చలనము ఇవన్నీ చేసినవాడు దేవుడే. దేవుడు భూమిని మాత్రమే కాదు, ఆకాశమును కూడా చేశాడు. ఆదియందు అంటే కాలం, ఆకాశము అంటే స్థలం, భూమి అంటే పదార్థం. భూమి నిరాకారమై శూన్యమై ఉన్నది. అగాధ జలములపై అంధకారము ఆవరించి ఉన్నది. దేవుని ఆత్మ అనగా శక్తి. అల్లాడుతున్నాడు అంటే చలనం. ఈ ప్రాకృతిక నియమాలన్నీ సృష్టిలో దేవుడే ప్రవేశపెట్టాడు. 2వ వచనం, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతున్నాడు. 1-2 వచనాల మధ్య ఏదో ఉత్పాతం సంభవించి ఉంటుంది. మానవుడు చంద్రమండలానికి వెళ్లి చూస్తే అక్కడంతా పాడై బీడైపోయిన భూమి కనపడుతుంది. దేవుడు చేసిన ప్రపంచ సృష్టిలో ఏదో ప్రళయం సంభవించింది. అయితే ఈ భూమి మానవుని నివాసం. దీని గురించే దేవునికి అధిక శ్రద్ధ. ఈ భూమిని గురించి దేవుడు పలికిన మాట, భూమి నిరాకారమై శూన్యమై ఉంది. అగాధ జలముపై చీకటి కమ్మి ఉన్నది అంటే అక్కడ దేవుడు లేడు అని అర్థం. నిరాకారము, శూన్యము అనే ఈ 2 మాటలలో ఎంతో భావం గర్భితమై ఉంది. నిరాకారము అంటే హీబ్రూ భాషలో టోహు అనగా నాశనం, శిథిలం. శూన్యం అనే మాట హీబ్రూ భాషలో బోహు అంటే ఖాళీ, డొల్ల. ఇది యెషయా ప్రవచనంలో కూడా ఉంది. యెషయా 45వ అధ్యాయం 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారముగా ఉండేటట్లు ఆయన దానిని సృజించలేదు. నివాస స్థలం అయ్యేటట్లు దానిని సృజించాడు. ఆయన సెలవిస్తున్నాడు, యెహోవాను నేనే, మరే దేవుడూ లేడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలోని టోహు అనే మాటే ప్రవక్త ఇక్కడ ప్రయోగిస్తున్నాడు. నిరాకారము, టోహు. దేవుడు భూమిని టోహుగా అనగా నిరాకారముగా సృజించి ఉండలేదు. దేవుడు సృజించినప్పుడు ఇది కల్లోలం కాదు.
ఇది ఆకారము గలిగిన అందమైన సృష్టి. భూమిని ఆయన టోహుగా, బోహు అనగా నిరాకారముగా, శూన్యముగా సృజించలేదు గాని అది టోహు బోహు అయింది. భూమిని దేవుడు నివాసయోగ్యముగా ఉండేటట్లే చేశాడు. నిరాకారమైన దాన్ని అందాల భూమిగా మార్చాడు. శూన్యమైన దాన్ని నివాసయోగ్యమైన భూమిగా మార్చాడు. ఆకాశమును అంతరిక్షమును పరిశోధిస్తున్నారు. అయితే మానవులకు వాసయోగ్యమైనది భూమి మాత్రమే. ఇదే భూమి ఒకప్పుడు నిరాకారముగా, శూన్యముగా ఉండిపోయింది. అలాగే చంద్రమండలం మొదలైన గ్రహాలు, ఈ భూమి ఆ సమయంలో నిరాకారమై శూన్యమై ఉండగా దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నాడు, కదులుతున్నాడు. అప్పుడు ఏదో ప్రళయం వచ్చింది, ఉత్పాతం కలిగింది. అంటే ఆదాముకు ముందు ఈ భూమి మీద ఎవరో నివసించారు. లూసిఫరు పతనమైనప్పుడు జరిగిన సంఘటన ఇది. లూసిఫర్ వేగుచుక్క. అయితే ఈ లూసిఫరే తరువాత సైతానయ్యాడు. ఈ మాటకు ముందు లూసిఫర్ గాథ ఎంతో ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఆ వివరాలు రాయించలేదు. ఈ ఆదికాండం గ్రంథంలో చాలా విషయాలు చెప్పబడి ఉండలేదు. చెప్పినవి కూడా చాలా తక్కువే. ఆదికాండం 1వ అధ్యాయంలో జరిగిందంతా వ్రాయబడి ఉండలేదు. సమాచారం అతి క్లుప్తంగా చెప్పబడింది. దేవుని ఆత్మ చలనం ఇక్కడ పేర్కొనబడింది. ఏదో ప్రళయం వచ్చి విశ్వమంతటినీ దెబ్బతీసింది. అప్పుడు దేవుని ఆత్మ వచ్చి అగాధ జలములపై కదలాడుతున్నాడు. కోడి తన రెక్కల కింద గుడ్డును పొదిగినట్లు, పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లు అది చలనం. ఇది పరిశుద్ధాత్మ జరిగిస్తున్న సేవ, పునఃసృష్టి. ఈ సృష్టిలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మ సృజనాత్మకమైన ఆత్మ. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, నీటి ద్వారా, ఆత్మ ద్వారా తిరిగి జన్మించకపోతే నీవు దేవుని రాజ్యమును చూడలేవు, అందులో ప్రవేశించలేవు కూడా. నీటి ద్వారా అంటే దేవుని వాక్యం ద్వారా. బాప్తిస్మము అనగా దేవుని ఆత్మ, వాక్యము చేసే దివ్య కార్యం. పరిశుద్ధాత్మే దీనికంతటికీ కర్త. సరే, ఈ భూమి అసలు ఎలా నిర్మించబడింది? ఇది ఆసక్తిజనకమైన ప్రశ్న. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ భూమి నిర్మించబడిన వైనం చూపబడింది. దీనికంతటికీ మొత్తం 6 రోజులు పట్టింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనం ఏమంటోంది? 6 రోజులలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ రోజున విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాడు. అసలు సంగతి ఏమిటంటే భూమిని సృష్టించాడు. ఆ తరువాత అందలి సమస్తమును చేశాడు. అంటే అంతకు ముందే సృష్టించబడిన వాటి నుండి మిగతావన్నీ చేశాడు. దేవుడు జీవమును సృజించినవాడు, దానిని భూమిపై ఉంచాడు. ఈ భూమిని చేసి ఆ తరువాత భూమి మీద నివసించటానికి మనిషిని సృజించాడు. అసలు కథానాయకుడు మనిషి. మనిషిని దేవుడు సృష్టి అంతటిలో ముఖ్యమైన వ్యక్తిగా సృష్టించాడు. మనిషిని బట్టే కదా దేవుడు ఎంతో బాధపడాల్సి వచ్చింది. మొదటి రోజు ఏం జరిగింది? 3 నుండి 5వ వచనం వరకు వినండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిది అయినట్లు చూచాడు దేవుడు. దేవుడు వెలుగును, చీకటిని వేరుపరిచాడు. వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు. అస్తమయము, ఉదయము కలుగగా ఒక రోజు అయింది. రోజు అంటే 24 గంటలు. అది అంతే. దానికి వేరే అర్థాలు తీయడం సబబు కాదు. వెలుగు కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక అంటూ 10 సార్లు అన్నాడు దేవుడు. అంతరిక్షము కలుగుగాక, సూర్యచంద్రులు కలుగుదురుగాక, జల సముదాయము ఒకటిగా కలుగుగాక. ఇవి దశాజ్ఞలు, సృష్టిలోని దశాజ్ఞలు. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడే దేవుడు
ఇక రెండో రోజున కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు అన్నాడు, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక, అంటే అంతరిక్షము కలుగుగాక అన్నాడు దేవుడు. అంతరిక్షం అంటే హీబ్రూలో రాఖియా, అంటే వాయురాకాశములు. ఆ జలములు ఈ జలములు వేరు అగునుగాక, నిలువున రెండుగా వేర్పాటు అయినవి జలములు. మనకు పైన నీరు, కింద నీరు. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము కింది జలమును విశాలము మీది జలమును వేరుపరచగా ఆ ప్రకారమే అయింది. వర్షపాతం, పైనుండి జలధార, కుంభపోత, జడివాన. వాన కురుస్తుంది పైనుంచి, పైన నీరుంది, ఆ నీరు వానగా కురిసింది, వర్షించింది. పై జలములను కింది జలములను దేవుడు వేరు చేశాడు. 8వ వచనంలో దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టాడు. అస్తమయము ఉదయము కలుగగా రెండో రోజు అయింది. పైన అంతరిక్షం ఉంది, అది పరలోకం కాదు. ఆకాశాలు 3 ఉన్నాయి. లేఖనాలలో ఈ ఆకాశత్రయం పేర్కొనబడింది. ఆకాశ పక్షులను యేసు ప్రభువు ప్రస్తావించాడు. అంటే అంతవరకు పక్షులు ఎగరగలవు. ఆ పైన ఆకాశ నక్షత్రాలున్నాయి, అంటే నక్షత్రాకాశం రెండోది. ఆ పైన 3వ ఆకాశం ఉంది, అక్కడ దేవుడున్నాడు. ఈ సృష్టి కథనంలో పేర్కొనబడిన ఆకాశం మేఘాకాశం. అక్కడ పక్షులు ఎగురుతాయి. అంతవరకు విమానాలు కూడా వెళ్లి ఎగురుతాయి. ఇక 3వ రోజు ఆరిన నేల, వృక్ష సముదాయం. 9, 10 వచనాలు. ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని దేవుడు పలికాడు. ఆ ప్రకారమే జరిగింది. ఆరిన నేలకు దేవుడు పెట్టిన పేరు భూమి. జలరాశికి సముద్రములు అని ఆయన పేరు పెట్టాడు. అది మంచిది అయి ఉన్నట్లు దేవుడు చూచాడు. అందాన్ని ప్రశంసించాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అడ్డంగా జలములను వేరుపరుస్తున్నాడు. మొదట జలములను నిలువుగా వేరుపరిచాడు, ఇప్పుడు అడ్డంగా వేరుపరుస్తున్నాడు. భూమి నుండి జలములను దేవుడు వేరుపరిచాడు. ఇది శాస్త్రీయమే, కాదని ఎవరనగలరు? ఒకప్పుడు ఈ భూమి అంతా జలమయం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు గదా. అదంతా దేవుడు సవివరంగా చెప్పదలుచుకోలేదు, ముక్తసరిగా 3 మాటల్లో చెప్పాడు. ఆధ్యాత్మిక విషయాలలో ఊహపోహలు ప్రమాదకరం. ఆయన చెప్పింది చాలు. దేవునియందు విశ్వాసముంచటానికి చాలినంత దేవుడు చెప్పాడు. అంతటితో ఊరుకో. మానవుని ఊహను మనుషులు ఆహా అనవచ్చుగాని దేవుడు ఈహీ అంటాడు. జాగ్రత్త. ఆరిన నేలకు భూమి అని ఆయన పేరు పెట్టాడు. దేవుడు ఇదంతా ఎవరి కోసం సిద్ధం చేస్తున్నాడు చెప్పనా? మానవుని కోసమే ఈ భూమి. ఇది మనిషికి నివాస యోగ్యం. మనిషికి ఉండడానికి సముద్రం యోగ్య స్థలం కాదు. మనిషి జలచరం కాడు. భూమి మీద మాత్రమే మనిషి ఉంటాడు. ఇది దేవుని చిత్తం. అప్పుడు గడ్డిని విత్తనములను ఇచ్చే చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చే ఫలవృక్షాలను భూమి మొలిపించునుగాక అని దేవుడు పలుకగా ఆ ప్రకారమే జరిగింది. దేవుడు భూమి మీద మొక్కలను, వృక్ష సంతతిని చేశాడు. ప్రియ సోదరీ సోదరులారా, నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. అప్పటి వరకు మనిషి కేవలం శాకాహారి. మనిషి శాకాహారమే తీసుకున్నాడు. ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మాత్రమే తిన్నాడు. చెట్లు, చేమలు, మొక్కలు, పళ్ళు ఇవన్నీ ఏర్పడ్డాక 3వ రోజు ముగిసింది. గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనాలిచ్చే చెట్లను, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనాలు గల ఫలవృక్షాలను భూమి మొలిపించునుగాక అన్నాడు దేవుడు. దేవుడు అదంతా చూచి మంచిది అని ప్రశంసించాడు. అస్తమయము ఉదయము కలుగగా 3వ రోజు అయింది. ఇక 4వ రోజు పగటిని రాత్రిని వేరుపరచడానికి
ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అన్నాడు దేవుడు. సూచనలను, కాలములను, రోజులను, సంవత్సరాలను సూచించేందుకు అవి అలా ఉండాలి అన్నాడు దేవుడు. సూర్య చంద్రగోళాలు 2. సూర్యుడు పగటికి, చంద్రుడు రాత్రికి కేటాయించబడ్డారు. వాటికి తగిన పని వాటికి అప్పగించాడు దేవుడు. సూర్యచంద్రులు ఎంతో మంచి పని చేస్తున్నారు. ఎండ మనకు కావాలి, వెన్నెల కావాలి. వెన్నెల రాత్రులలో భార్యాభర్తలు, ప్రేమ జంటలు కబుర్లాడుకోవటం ఎంత బావుంటుందో. పెళ్లైన కొత్తల్లో దంపతుల విహారయాత్రకు అనువైనది వెన్నెల రాత్రి. కవులకు వెన్నెల భావప్రేరకం. చంద్రుని ప్రభావం రాత్రిపై అంతా ఇంతా కాదు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. దేవుడు మాత్రమే చేయగలడు. ఒకటా రెండా? అసంఖ్యాకాలైన నక్షత్ర పంక్తులు. ఇంత గొప్ప సృష్టి, అందాలు చిందే చుక్కల తోటను ఆకాశంలో పరిచినవాడు దేవుడే. దేవుడు చేసిన పని దేవునికి ఆనందం కలిగించింది. బాగుంది అంటూ ప్రశంసించాడు దేవుడు. ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని, నక్షత్రాలను దేవుడు చేశాడు. భూమి మీద వెలుగు ఇయ్యటానికి పగటిని, రాత్రిని ఏలటానికి వెలుగును, చీకటిని వేరుపరచటానికి దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు. అంతా బాగుంది. అస్తమయము, ఉదయము కలుగగా 4వ రోజు గడిచింది. వెలుగును, చీకటిని వేరుపరిచింది ఎవరు? దేవుడు. మంచిని, చెడును వేరు చేసేది ఎవరు? దేవుడు. ఈ రెండిటి మధ్య విభజన రేఖను గీచింది దేవుడు. నాడు నేడు దేవుడే ఆ పని చేస్తున్నాడు. సదసద్వివేకానికి నిర్ణేత దేవుడే. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మేలు, ఏది కీడు, ఈ రెండిటి మధ్య సరిహద్దులు ఏర్పరచినవాడు మన ప్రియ దేవుడే. ఇక 5వ రోజు 20వ వచనం. జీవము కలిగి చెలించే వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక, పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురునుగాక అని దేవుడు పలికాడు. జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించే వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని దేవుడే సృజించాడు. అది మంచిది అని దానిని చూచి దేవుడు అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల నిండా ఉండండి అన్నాడు. పక్షులు భూమి మీద విస్తరించునుగాక అని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు. అస్తమయము, ఉదయము కలుగగా 5వ రోజు గడిచింది. చూడండి, సృష్టిక్రమంలో ప్రతి ఘట్టంలో అభివృద్ధి పరిణతిని గమనించండి. ఒకదాని నుండి దాని అంతటా అదే పరిణామం చెందలేదు. దేవుడు ప్రతి జాతి ప్రాణిని చేశాడు. ఇది దేవుని సృష్టి. ప్రతిదీ దాని దాని జాతి ప్రకారమే సృష్టించబడింది. తన తన జాతి చొప్పున, అంటే ఫైలం అనే మాట ఇక్కడ ప్రయోగించబడింది. ఏ జాతికి ఆ జాతే ప్రత్యేక సృష్టి. ఫైలం. గుర్రం ఉంది అంటే అది గుర్రం జాతి. గుర్రాలలో వివిధ రకాలు ఉండవచ్చు. రాను రాను నాసిరకం గుర్రాలు పుట్టవచ్చు, అది వేరే సంగతి. గుర్రం అంటే గుర్రం జాతే. దేవుడు స్వయంగా చేసిన ప్రతి ఒక్కటి సమగ్రము, అందమైనది, సంపూర్ణమైనది. జంతువులు జంతువులనే ఈనుతాయి, మనుషులు మనుషులనే కంటారు. ఏ జాతికి ఆ జాతే. ఇది దేవుని సృష్టిలోని విశేషం. 24వ వచనం నుండి 6వ రోజు. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని దేవుడు అన్నాడు. ఆ ప్రకారమే జరిగింది. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను పాకే ప్రతి పురుగును చేసి అది బాగున్నది, మంచిది అన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము.
సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకే ప్రతి జంతువును, అనగా సరీసృపములను నరులే ఏలుదురుగాక అన్నాడు దేవుడు. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుని స్వరూపమందే నరుణ్ణి సృజించాడు. స్త్రీ పురుషులుగా నరులను సృజించాడు దేవుడు. వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని, అనగా సరీసృపములను ఏలండి. అప్పుడు దేవుడన్నాడు, ఇదిగో, భూమి మీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలిచ్చే ఫలాలు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవే మీకు ఆహారం. భూమి మీద ఉండే జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకే సమస్త జీవులకు, అనగా సరీసృపాలకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునుగాక అని దేవుడన్నాడు. ఆ ప్రకారమే జరిగింది. దేవుడు తాను చేసినది యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదై అందంగా కనిపించింది. అస్తమయము ఉదయము కలుగగా ఆ రోజు గడిచింది. ఏ జాతికి ఆ జాతే. ఇది దేవుని సృష్టిలోని క్రమం. దేవుని కార్యక్రమం క్రమమైన కార్యం, జీవశాస్త్రీయమైన ఫైలం. మానవ జాతి వేరు, జంతు వృక్షజాతి వేరు. ఈ రెండూ ఒకటి కాదు. నరుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు. ప్రథమ మానవుని సంతానం నీవు నేను. విత్తులన్నీ ఆ బుర్రలోవే. ఆదామీయ సంతతే మనమంతా. నువ్వు నేను ఆదామునందు ఒకే మానవ కుటుంబికులం. అన్నలం, తమ్ముళ్ళం, అక్కలం, చెల్లాయిలం. ఇంతకు మనిషి ఎలా సృజించబడ్డాడేమిటి? అదంతా 2వ అధ్యాయంలో చదువుకోబోతాము. మనిషికి సృష్టి అంతటి మీద దైవదత్త అధికారం ఉన్నది. అంటే ఏదెను తోటలో ఆదాము తోటమాలి, మహిమగల రాజా, కిరీటం పెట్టుకుని కులికే దొరబాబా. ఆదాము తోటమాలి, అధికారమున్న తోటమాలి. అతడు పనిచెయ్యాలి. అతని హక్కులు బాధ్యతాయుతమైనవి. ఈ సృష్టి తాలూకు తన అధికారం దేవుడిచ్చింది. దేవునికి లోబడింది. దేవుడు మానవుణ్ణి ప్రత్యేకంగా సృష్టించాడు. బారా, శూన్యములో నుండి మానవుణ్ణి చేశాడు దేవుడు. ఆదియందు భూమ్యాకాశములను సృజించిన దేవుడే బారా ఇప్పుడు మానవుణ్ణి సృజించాడు. దేవుడు భౌతిక ప్రపంచాన్ని సృజించాడు, జీవమును సృజించాడు. 21వ వచనం. దేవుడు మానవుణ్ణి సృజించాడు. జీవంలో చలనం ఉంది. అది దేవుని సృష్టే. దేవుడు తన పోలిక చొప్పున మానవుణ్ణి సృజించాడు. ఎందుకో దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను చేసిన వైనం, వివరాలు చెప్పి ఉండలేదు. అయితే మానవుని సృజించిన వివరాలు మాత్రం ఇచ్చాడు. ఎందుకని? ఈ సృష్టి అంతా మానవుని కోసమే. అది అసలు రహస్యం. మానవుడా, నీ సంగతి, నీ వివరాలు తెలుసుకో. నేను చెప్పని సంగతులను గురించిన ఊహపోహలు మానేయి అంటున్నాడు దేవుడు. దేవుడు నిన్ను తన పోలికలో సృజించాడు. మానవుడికి దేవుని పోలికలున్నాయి. దేవుడు త్రిత్వమైతే మానవుడు త్రిత్వం. మానవీయ త్రిత్వం శారీరక, మానసిక, ఆధ్యాత్మికం. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో పౌలు ఇదే సత్యాన్ని ప్రతిపాదిస్తూ అన్నాడు, మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా, సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. మానవునికి వ్యక్తిత్వం ఉంది. అతనికి స్వయం చైతన్యం ఉంది. మానవుని అభివ్యక్తి ప్రత్యేకమైనది. మానవీయ ప్రవృత్తి విశేషమైనది. తనకు తానై తీర్మానం చేసుకోగలడు మానవుడు. మానవుడు నైతిక జీవి. దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృజించాడు. స్త్రీ పురుషులు వెరసి మానవత. భౌతిక పదార్థ సృష్టి వివరాలు దేవుడు చెప్పదలుచుకోలేదు.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మాత్రం 2 మాటలు చెప్పాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, దృశ్యమైనది కనపడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించగలము. శూన్యములో నుండి దేవుని సృజన జరిగింది. లేని దానిని ఉన్నట్లే పిలువగలవాడు దేవుడు. దేవుడు సృష్టించాడు. దేవుని సృష్టి. ఇదే ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం. స్త్రీ పురుషుల లింగభేదం దేవుడు పెట్టిందే. గమనించండి, దేవుడు నేరుగా ఆదామును చేశాడు. అయితే హవ్వను ఆదాము నుండి తీశాడు. 3వ విచిత్రం, మరియలో నుండి యేసును రప్పించాడు. 4వ ఆశ్చర్యం, స్త్రీ పురుషుల కలయిక వల్ల సృష్టి. అయితే ఈ సహజ సంతాన ఉత్పత్తి క్రమం పవిత్రమైనది. సందేశం ఇంతటితో ఆపుదాము. దైవాశీస్సులు. ఆమె దేవా దేవా దయగల దేవా, ప్రభువా ప్రభువా నా ప్రియ ప్రభువా, దేవా దేవా దయగల దేవా, కడు దీనుడను నన్ను ఇలకావా, సదయా రావా నన్ను ఇల బ్రోవా, సదయా రావా నన్ను ఇల బ్రోవా, దేవా దేవా దయగల దేవా, ప్రభువా ప్రభువా నా ప్రియ ప్రభువా. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా ప్రేమధార, రేడియో విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబరు 4, సికింద్రాబాద్ 500017. మా ఫోన్ నంబరు 0402700